రైట్, ఇక రాజధాని ప్రాంతంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. విజయవాడ గుంటూరు మధ్య కాజా వద్ద సాహితీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సాహితీ వాగ్దేవి టెక్నో పార్క్ హితా క్యాపిటల్ నిర్మాణానికి కాసేపట్లో శంకుస్థాపన జరగబోతోంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, సాహితీ గ్రూప్ డైరెక్టర్ సినీ నటుడు జగపతి బాబు, సినీ నటి రమ్యకృష్ణ హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు మా ప్రతినిధి కాంతి. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటే కాంతి. గోపి, అమరావతిలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాహితీ వెంచర్స్ ఆధ్వర్యంలో ఐటీ పార్క్కి భూమి పూజ చేయడానికి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోనున్నారు. పూర్తిగా 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్క్కి నిర్మాణ పనులన్నీ కూడా శరవేగంగా పూర్తి చేసేందుకు భూమి పూజ కార్యక్రమానికి అన్నీ కూడా సిద్ధం చేశారు. సాహితీ గ్రూప్స్ సంస్థకు సంబంధించిన అన్ని వెంచర్స్ కావచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా మల్టీప్లెక్స్లు, విల్లాస్, అలాగే సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఉండేదానికి వీలుగా కూడా అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. అయితే సాహితీ గ్రూప్స్కి సంబంధించి ఎలాంటి ఇక్కడ అందుబాటులోకి ఉండబోతున్నాయి, అలాగే ప్రోగ్రామ్కి సంబంధించి వివరాలు మనతో చెప్పడానికి సాహితీ గ్రూప్ CEO ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఈ సాహితీ గ్రూప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఏమేమి ఉండబోతున్నాయి? ఇది టోటల్ 40 ఎకర్స్లో స్టార్ట్ అయిందండి. టోటల్ ఐటీ కాదు, దీనిలో 300 విల్లాస్ ఉన్నాయి. విల్లాస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము, అవి ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయండి. అట్లాగే దీని తర్వాత విల్లాస్ తర్వాత హై రైజ్ ఫ్లాట్స్ ఉన్నాయండి, ఒక 180 ఫ్లాట్స్. దాని తర్వాత 6 lakhs స్క్వేర్ ఫీట్లో ఐటీ పార్కు, దాని ముందు కమర్షియల్ కాంప్లెక్స్ ఉందండి. ఈరోజు ఏంటంటే మీకు ఆల్రెడీ హై రైజ్ విల్లాస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు శంకుస్థాపన చేసేది ఐటీ పార్క్ను కమర్షియల్ మాల్కి అండి, కాంప్లెక్స్కి. మాల్లో షాపింగ్ మాల్ అంతా షాప్స్ అవన్నీ ఉంటాయి, మల్టీప్లెక్స్ థియేటర్స్ వస్తున్నాయండి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మీరు విల్లాస్ అలాగే అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అంటున్నారు. ఇది ఏ రేంజ్ వాళ్ళకి అందుబాటులో ఉండబోతోంది? మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అవునాయి, డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయండి, అందరికీ అందుబాటులో ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, ఇక్కడ అంటే ప్రత్యేకంగా సాహితీ గ్రూప్ అనేది అంటే సంబంధించి ఎట్లాగా నమ్మకంగా వచ్చే వాళ్ళందరూ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చేదానికి ఎట్లాంటి నమ్మకమైన దీన్ని మీరు ఇస్తున్నారు? అంటే యాక్చువల్గా నేను ఐటీ టవర్ గురించి ముఖ్యంగా మాట్లాడతానండి. నేను NRI అనమాట, నేను డైరెక్టర్ దీంట్లో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఒక రకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా డెవలప్ చేసి దేశాలకు కూడా అసలు ఆంధ్ర వాళ్ళు అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎలాంటి అభివృద్ధి చెందింది అనేది మనకు తెలిసిన విషయమే. అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఇది మన అదృష్టం అనుకోవాలా. ఈ స్టేట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది అవసరం అనమాట. సో ఐటీకి మనకు కావాల్సింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, ఇప్పుడు మేము NRIs వచ్చినప్పుడు మా కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే దానికి స్టాండర్డ్స్ తగినట్టు ఉండాలి. దానికి తగినట్లుగానే చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ పాలసీని డెవలప్ చేశారనమాట. అట్రాక్ట్ చేయడం కోసం కంపెనీస్ ఇన్సెంటివ్ రెంటల్ గ్యారంటీ అని చెప్పేసి, అట్లాగే డెవలపర్స్ కూడా రెంటల్ గ్యారంటీ ఇస్తూ, సో దట్ ఇన్వెస్టర్స్ కూడా ఒక విధమైన అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి వరీ అవసరం లేకుండా వాళ్ళకి రెంట్ వస్తూ ఉంటుంది అనమాట. అది ఎస్పెషల్లీ ఈ ఐటీ టవర్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డిజైన్ చేసాం. ఆర్కిటెక్ట్ శ్రీధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఎలాంటి టెక్నాలజీ కూడా ఫేస్ చేసే విధంగా మనం డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఎస్పెషల్గా ఇది ఒక సాహితీ గ్రూప్కి ఒక ప్రౌడ్ అనౌన్స్మెంట్ ఏంటంటే 40 acres విత్ ఇన్ 1 కాంపౌండ్ వాల్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇటు మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్, ఐటీ టవర్, అపార్ట్మెంట్స్, విల్లాస్. సో దట్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మెయిన్ ఈ ట్రాఫిక్లో ఈ పొల్యూషన్ తోటి ఎక్కడో వర్క్ చేస్తూ ఎక్కడో ఉండి టైం వేస్ట్ చేసుకోవడం, అంటే ఇదంతా కూడా ఒకే దాంట్లో బిల్డ్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ వెంచర్ అని మేము చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు మేము ఈ స్టాండర్డ్స్లో మేము డెవలప్ చేసి ఈ రోజున మా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తున్నారు. సో మేము ఇది స్పేస్ అంతా కూడా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డెవలప్ చేస్తున్నాం కనుక చాలామంది NRIs ఇక్కడికి వచ్చి కంపెనీలు స్టార్ట్ చేయాలనే కోరికతో ఉన్నారు. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. సో ఆ స్టాండర్డ్స్ తోటి మేము డెవలప్ చేస్తున్నామండి. అది అంటే స్టాండర్డ్స్ అంటే ఐటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలతోటి మేము ఇక్కడికి వచ్చేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని చెప్తున్నారు. మీరు చెప్పండి, సాహితీకి సంబంధించి ఎట్లాంటివి ఉన్నాయి చెప్పండి. నవేంద్ర రాజధాని అమరావతికి అతి చేరువలో హైవే ఫేసింగ్లో ఇంత పెద్ద వెంచర్ చేయడం అనేది ఇది ఎవరికి సాధ్యం కాని విషయం. అలాంటిది సాహితీ గ్రూపు దాన్ని సాధ్యం చేసింది. ఎస్పెషల్గా ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా సమావేశం కారణం ఏంటంటే ఐటీ పాలసీని ముఖ్యమంత్రి గారు ఎంతో చాలా స్ట్రాంగ్గా ప్రపంచ దేశాలన్నీ కూడా అమరావతి వైపు చూసే విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మన అమరావతిని దృష్టిలో పెట్టుకొని మంగళగిరిని ఐటీ పార్క్ బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ సరౌండింగ్స్లో అంతా కూడా ఐటీని బాగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి
దాన్ని బేస్ చేసుకొని మనం ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే సారు సానుకూలంగా స్పందించి వెంటనే దీని యొక్క ప్రోగ్రామ్కి రావడానికి సిద్ధపడ్డారు. సో మనం 18 ఫ్లోర్లో దీనిలో మనము కమర్షియల్ మాల్ ప్లస్ అండ్ సేమ్ టైం టవర్స్ కడతా ఉన్నాము, ఐటీ టవర్ కడతా ఉన్నాం. సో ఇదండి మేడం. అంటే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఐటీ పార్క్కి సంబంధించి భూమి పూజ చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎవరెవరు ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు? ముఖ్యంగా జగపతి బాబు గారు వస్తూ ఉన్నారు, అండ్ సేమ్ టైం రమ్యకృష్ణ మేడం గారు వస్తూ ఉన్నారు. దాంతోపాటు కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తూ ఉన్నారు మేడం. దాంతోపాటు కంపెనీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఇక్కడ సమావేశం అవుతున్నారు మేడం. అండ్ సాహితీకి సంబంధించి ఆర్కిటెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనకి వివరించడానికి ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సాహితీలో ఆర్కిటెక్చర్ ఎలా ఉండబోతుంది? Basically like the technology park andi, it's an IT technology park, and with the honorable CM gariki almost 30 years of experience in the technology parks and ITs mida. So I thought we had been working for last 20 years, and this is the third big IT park what we are designing. So Sahiti di, it's because it's a walk to work concept. It's a basically sustainable building, and sustainable in form of energy, in form of energy conservation, and human resources kuda sustainable building andi idi. So totally it's about 6.7 lakh square foot, and you can expect around 6,000 people working in this building andi. At the same time we have 5 screen multiplex and about 3 lakh square feet of commercial area, 2,000 car parking area, huge facility andi. It is coming. So then taggattu all engineering aspects, structural gaani, plumbing gaani, firefighting gaani, international standards lo design chesamu. So it's it will set a standard andi, because one of the first buildings of IT in coming up in New Andhra Pradesh, it will set a standard. So dan prakaram we have designed the entire building andi. అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఐటీ పార్క్స్ కి మనం చాలా చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వస్తున్న స్టేట్ లో ఎలా ఉండబోతుంది? బేసికలీ హైదరాబాద్ లో బిల్డింగ్స్ అన్ని స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఎన్టీ ఇది కానీ ఏదైనా కానీ తీసుకున్న phase 1 phase 2 అన్ని స్టాండ్ అలోన్ బిల్డింగ్స్. సో పీపుల్ ఆల్మోస్ట్ ట్రావెల్ అబౌట్ 1 hour 45 minutes. ఈవెన్ కుకట్పల్లిలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ దే నీడ్ హ్యూజ్ ట్రాఫిక్, బయటకు రావడం, పార్కింగ్ చేయడం, ఎంట్రీ అవ్వడం. దీంట్లో అలా ఉండదండి. యూ హ్యావ్ హ్యూజ్ హౌసింగ్, అండ్ మీరు యాక్చువల్గా మార్నింగ్ నడుచుకుంటే వితిన్ 5 minutes యూ కెన్ కమ్ టు యువర్ ఆఫీస్. యూ కెన్ లేడీ కెన్ స్టే దేర్ ఫర్ నైట్ 12 o'clock కూడా, దెన్ షీ కెన్ గో బ్యాక్ టు హర్ అపార్ట్మెంట్. సో దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్. ఇంటర్నేషనల్గా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఒరాకిల్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ కన్వర్జింగ్ ఇంటూ వాక్ టు వర్క్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి, వాక్ టు వర్క్ ఒకటి. సో వాక్ టు వర్క్ అనేది మేము తీసుకొని యాక్చువల్లీ ఆ పర్టికులర్ లొకేషన్లో దే ఆర్ ప్రమోటింగ్ అపార్ట్మెంట్స్. దెన్ we thought, Sahiti group thought, instead of promoting apartments, let's go for a good office spaces ani petti. Then we went for IT park. So it's a walk to work concept. That's where the sustainability starts anamata. But when it comes to technology and all, it's certainly superior than any of the Hyderabad buildings. Then it's a green building, golden rated green building, and the kind of glass what we are using, north and east side only glass vaartunam. South and west side where Vijayawada is a very hot climate, and there we are using very thick brick walls anamata with a huge time lag in thermal conservation. So avani chuskoni we have designed the building. So and it's a conceptually very highly detailed and designed building. So hopefully it will be a successful project, madam. ఇది సాహితీకి సంబంధించి వర్క్కి సంబంధించి 40 ఎకరాల విస్తీర్ణంలో ఉండి వర్క్కి దగ్గరగా ఉండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో సాహితీ వెంచర్లో ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా పనిచేయొచ్చు అని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఎట్లాంటి ఫెసిలిటీస్ సాహితీ అందించబోతోంది? ఈ ప్రాజెక్ట్ అంటే యూఎస్పీ ఏంటంటే అండర్ వన్ రూఫ్ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఐటీ స్పేస్. సార్ అంటే డిజైన్ చేసింది ఏంటంటే వాక్ టు వర్క్. దట్ ఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దట్ టు టీమ్ 1 మాతో అసోసియేట్ అవ్వడం డెఫినెట్లీ ఇట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్ టు సాహితీ. ఈ సాహితీకి సంబంధించి ప్రోగ్రామ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అలాగే వచ్చిన అతిథులు ఎవరైతే ఉంటారంటే విజయవాడ గుంటూరు హైవేకి అతి చేరువలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అలాగే వచ్చే వాళ్ళు అంటే సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఇక్కడికి చేరబోతున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా అన్ని రకాల ఏర్పాట్లని పూర్తి చేశారు. అలాగే పోలీసు బందోబస్తు సైతం పటిష్టంగా ఏర్పాటు చేశారు. అలాగే మరి కాసేపట్లో అంటే సీఎం చంద్రబాబు నాయుడు
గారితో పాటు సినీ నటుడు జగపతి బాబు, అలాగే రమ్యకృష్ణ, అలాగే మరికొంతమంది మంత్రులు హాజరవుతారని తెలుస్తుంది. అయితే ఐటీ రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతిలో వెంచర్స్ని నిర్వహిస్తూ, అలాగే ఈ సాహితీ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్కి సంబంధించి మరి కాసేపట్లో భూమి పూజ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్నారు. గోపి.